హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటాను. ఏంటంటే ఈ మిషన్ వచ్చి అయితే బిజినెస్ పర్పస్ని అయితే యూజ్ అవ్వదు. ఇంట్లో ఉండే వారికి రోజు 2-3 అంతకు మించి ఎక్కువ సపోర్ట్ చేయదని అయితే చెప్పను, కానీ లైఫ్ టైం తగ్గుతుంది. దీనికన్నా ముందైతే పార్ట్ 1 వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. తమ్నెయిల్ చూసే ఉంటారు. 21 రకాల కుట్లు ఒకే వీడియోలో చూద్దాం రండి. ఒకే వీడియోలో అన్ని రకాల కుట్లు. ముందు వచ్చి అయితే ఏ లెంత్ వచ్చి 3, సెలెక్టర్ వచ్చి ఏ, స్పీడ్ వచ్చి 3, చూడండి. చూడండి, నార్మల్ కుట్టు ఇదైతే. నెక్స్ట్ అదే ఏలో లెంత్ వచ్చి ఎస్ఎస్, ఏ అదే, స్పీడ్ 3, సేమ్. చూడండి, చూడండి ఇలా మందంగా వస్తుంది, 2 థ్రెడ్ లాగా. ఎంబ్రాయిడరీ వేసుకునే విధంగా ఇది ఒక డిజైన్ లాగా సైడ్లకు. ఏలో సింగిల్ థ్రెడ్ వస్తే ఎస్ఎస్లో డబుల్ థ్రెడ్ ఇలా మందంగా వస్తుంది. సిబి అయితే ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం సిలోకి వెళ్ళిపోదాం. సి వచ్చి సెలెక్టర్ వచ్చి సి, లెంత్ వచ్చి 2, స్పీడ్ వచ్చి 3, సేమ్ ఇదే విధంగా. చూడండి, చూడండి జిగ్జాగ్ చాలా బాగా వచ్చింది. దీంతో మనమైతే శారీ ఫాల్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సిలోనే మనమైతే ఎస్ఎస్ పెట్టుకొని చూద్దాం. సిలో సెలెక్టర్ వచ్చి ఎస్ఎస్ పెట్టుకొని చూద్దాం. ఎస్ఎస్, స్పీడ్ వచ్చి 3, సేమ్. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇవన్నీ ఈ విధంగానైతే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు మనం. ఇలా ఎస్ఎస్లో ఇలా డబల్ థ్రెడ్ అయితే వస్తుంది ఎస్ఎస్లో. నెక్స్ట్ వచ్చి డి. చూడండి, లెంత్ వచ్చి 2, సెలెక్టర్ వచ్చి డి, స్పీడ్ వచ్చి 3. చూడండి, జిగ్జాగ్కి దూరం వచ్చినట్టు కనిపిస్తుంది. సేమ్ డీలోనే ఇప్పుడు డీలోనే ఎస్ఎస్ని పెట్టుకొని చూద్దాం. ఎస్ఎస్, డీలోనే ఎస్ఎస్, స్పీడ్ సేమ్ 3. చూడండి, ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా చాలా అందంగా ఉంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి అయితే ఈ లెంత్ వచ్చి 2, సెలెక్టర్ వచ్చి ఈ, స్పీడ్ వచ్చి 3. చూద్దాం. చూడండి, ఇదైతే పల్స్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇదేని ఎస్ఎస్లో పెట్టుకొని చూద్దాం. సేమ్, స్పీడ్ వచ్చి 3.
ఎస్ఎస్లో పెట్టినవన్నీ డబల్ కుట్టుతోటి చాలా అందంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఎఫ్, సెలెక్టర్ వచ్చి ఎఫ్, లెంత్ వచ్చి 2, స్పీడ్ 3. చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది కుట్టు. దీంట్లో ఇదో రకంలాగా ఉంది. సేమ్ ఇదే ఎఫ్లో ఎస్ఎస్ పెట్టి స్టిచ్ చేద్దాం. నెక్స్ట్ స్పీడ్ వచ్చి 3. చూడండి, చాలా బాగా వస్తున్నాయి ఎస్ఎస్లో పెట్టినవి. నెక్స్ట్ వచ్చైతే జీ, సెలెక్టర్ వచ్చి జీ, లెంత్ వచ్చి 2, స్పీడ్ వచ్చి 3. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చి జీలోనే ఎస్ఎస్ పెట్టుకొని చూడండి, లెంత్ వచ్చి ఎస్ఎస్, సెలెక్టర్ వచ్చి జీలోనే ఎస్ఎస్, స్పీడ్ వచ్చి 3. చూడండి, ఈ క్లిప్ అయితే ముందే తీసాను, చూడండి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చైతే 0 to 1 మధ్యలో పెడదాం. లెంత్ వచ్చి, సెలెక్టర్ వచ్చి సి, స్పీడ్ వచ్చి 4 మీద పెట్టుకుందాం. చూడండి ఏ విధంగా ఉంటుందో. చూడండి, ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ పెట్టుకొని ఇలా వేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్. లెంత్ 0 to 1 మీద సి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ డి మీద చూద్దాం. సేమ్ 4. చూడండి ఈ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ 0 to 1లోనే మళ్ళీ వచ్చి డి కంప్లీట్ అయింది. సిలో చూద్దాం. చూడండి 4 సేమ్ స్పీడ్. చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ 0 to 1లోనే ఎఫ్, సెలెక్టర్ వచ్చి ఎఫ్, సేమ్ స్పీడ్ 4. చూడండి నెక్స్ట్ 0 to 1లోనే జీ, సెలెక్టర్ వచ్చి జీ, సేమ్ స్పీడ్. చూడండి ఇదే విధంగా వచ్చి. చూడండి అన్ని డిజైన్స్ ఇలా ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఇలా డబల్ ఎంబ్రాయిడింగ్ వచ్చినాయి అన్నీ. మనమైతే ఎంబ్రాయిడింగ్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సిల్క్ థ్రెడ్ పెట్టుకొని, కలర్ థ్రెడ్స్ పెట్టుకొని ఇలా వేసుకుంటే మనకు నచ్చిన డిజైన్ వేసుకొని వేసుకోవచ్చండి. నేనైతే మ్యాక్సిమం అన్ని స్టిచెస్ చూపించాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.